గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. కాలేజ్ చదివేటప్పుడు ఎక్కువ గేమ్స్కి వెళ్ళిపోవడం వల్ల క్లాస్లో లిమిటెడ్గా ఉండేదాన్ని, అలాగే చదవకుండా ఉండేదాన్ని కాదులేండి. సో అందుకే నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను, చాలా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఎవ్రీవన్ వీరబాబు లలిత చాలా వరకు వాళ్ళ ఇంట్లో గ్యాదరింగ్ చేస్తూ ఉంటారు. నేను లోకలే కాబట్టి ప్రతి ఈవెంట్కి అటెండ్ అవుతూ ఉంటాను. నేను జాబ్ చేసేది కొంచెం ఇంటీరియర్ ప్లేస్ అయినా సరే నేను లీవ్ పెట్టుకుని మరి నేను గ్యాదర్ అవుతుంటాను. మీరు కూడా చాలా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ ఫ్యామిలీస్తో ఉండేదానికంటే ఫ్రెండ్స్తో ఉంటే ఫ్రీగా ఉంటాం మనం కదా, అవునా చెప్పండి? అందుకని లేడీస్ అందరూ కూడా తొందరగా గ్యాదర్ అవ్వాలని, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు. చాలా హ్యాపీగా ఉంది. అరుణ్, మాధవ్, రవి గారు అందరూ గ్యాదర్ చేయకపోతే మీట్ అవ్వలేను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ. చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారుకెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనం, మొదటి ప్రేమలో తీయందనము. ఈ రోజు రావడానికి చాలా భయపడ్డాను. అంటే 20 years అయిపోయింది, ఎలా ఉన్నారో ఏంటో వాళ్ళతో నేను కలవగలనా లేదని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత 20 years బ్యాక్ వెళ్ళాం. సూపర్. నెక్స్ట్. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో
నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. అందరూ ఇలా కలుసుకున్నది చాలా ఆనందంగా ఉంది. నాకు ఉంది. చెప్పు ఇంకా. వీరికి థాంక్స్ చెప్పాలి ఇలా కలిసినందుకు మనందరికీ. ఓకే. ఆర్గనైజ్ చేసినందుకు. రవి స్వామికి మరీ అమ్మో. థ్యాంక్ యూ సో మచ్. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉంది అందరూ కలుసుకున్నందుకు. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి. అందరూ కలిసినప్పుడు చాలా హ్యాపీగా ఉంది నాకు. కానీ ముందు మనం కాలేజీలో ఉన్నప్పుడు ఇంతలా కలిసి వాళ్ళం కాదు. తర్వాత అందరూ ఇలా కలుస్తారా లేదనుకుని అది అనుకున్నారు, కానీ చాలా బాగా కలుస్తారు అందరూ కూడా. చాలా హ్యాపీగా ఉంది. స్వామికి, అనితకి, వీరికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చెప్పాను. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి. ఏ టీచరా మీరు? అవునా, ఓకే. స్పెషల్గా వీరుకి, అనితకి, అరుణ్కి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఫ్రెండ్స్కి అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. 2004, 2006 దాదాపు 18 సంవత్సరాల నుంచి ఎవరు ఎక్కడున్నారో ఏంటి ఎవరికి తెలియదు. ఈవెన్ 2004, 2006లో ఎవరి దగ్గర మొబైల్స్ కూడా లేదు. అలాంటిది మొబైల్ నెంబర్ కలెక్ట్ చేసి ఏం చేస్తారు? 2008 నుంచి టీచింగ్ లో ఉన్నాను. ఓకే ఓకే, చెప్పండి సార్, మీరు చెప్పండి సార్. దగ్గర 18 సంవత్సరాలు ఎవరి దగ్గర ఫోన్లు ఉన్నాయా, ఎవరి ఫోన్ నెంబర్స్ ఏంటి ఎవరికి తెలియని సిచ్యువేషన్లో ఫోన్ నెంబర్ కలెక్ట్ చేసుకొని ఫోన్ చేసి గ్రూప్లో యాడ్ చేసి ఈ విధంగా ఆర్గనైజ్ చేసి మనందరినీ మళ్ళీ ఒకసారి గ్యాదర్ చేసినటువంటి వీరుకి, అనితకి, అదేవిధంగా మన అరుణ్కి, రవిస్వామికి అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. ఈరోజు మళ్ళీ మనం 18 years బ్యాక్ వెళ్ళిపోయామో అన్నట్లు అనిపించింది. మళ్ళీ మన కాలేజ్లో మళ్ళీ స్టూడెంట్స్ లాగా ఏజెంట్ మర్చిపోయి చక్కగా చిందులేస్తూ గంతులేస్తూ అల్లరి చేస్తూ పిల్లల కన్నా మనమే ఎక్కువ చేసామేమో అనిపిస్తుంది. నిజంగా ఇప్పుడే మాట్లాడుకున్నాం, ప్రతి సంవత్సరం 2 సార్లు పెట్టుకుంటే బాగుంటుంది అని. ఒకసారి చాలు స్వామి, ఒకసారి కాకుండా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా గ్యాదర్ అవ్వాలి, ఖచ్చితంగా అందరం రావాలి. ఈ రోజు 32 మంది వచ్చాము, 32 ఫ్యామిలీస్తో వచ్చారు. నెక్స్ట్ టైము ఉన్న వాట్సాప్లో 52 మంది రావాలి. నేను ఆత్మ బంధువుని, అందరికీ బంధువుని. థ్యాంక్ యూ సో మచ్. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. చిక్క
కన్నా గూడ్స్ గేట్, గోత్మి ఘాట్, టౌన్ పోలీస్ స్టేషన్, ఇక్కడ మెమరీస్ చాలా ఉన్నాయి. మరి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. వచ్చి విజయవంతం చేసిన వాళ్ళందరికీ మళ్ళీ కృతజ్ఞతలు. కలుద్దాం మళ్ళీ. చలో బాయ్, థ్యాంక్ యూ. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు. మనసులో మాట్లాడుతుంది మాట చెప్తున్నాను. సౌండ్ గట్టిగా సైలెంట్ గా రాబడి చెప్పండి. ఏంటంటే అసలు ఈ ప్రాబ్లమ్ చేయడం చేసి మేము ఒక 10 days నుంచి 10 days అనుకుని జస్ట్ ఏంటంటే అవుతుందా అవదని చెప్పి 10 days నుంచి ప్లాన్ చేస్తాం. ఫస్ట్ డిసెంబర్ 1st అనుకున్నాం. డిసెంబర్ 1st కుదరలేదు. చాలా మంది ఫోన్ చేసి ఒకే విషయం 10 సార్లు అందరికీ ఫోన్ చేసి ఒరే మనం 20 years తర్వాత మనం కలుస్తున్నాం, అందరు తప్పకుండా రావాలి, ఇది ఫ్యామిలీతో పెట్టుకున్నాం, సింగిల్ గా కాదు, వైఫ్ తోని పిల్లలతోని మొత్తం అందరితో మనం ఇక్కడ కాలేజీలో మన పాత వాళ్ళు మనం గుర్తించుకోవడం చెప్పి అందరికి ఫోన్ చేసి మెసేజ్ చేసి, ఒక పక్కన అనిత, ఒక పక్కన నేను, మాకు ఇంకా వేరే పని లేదండి. ఈ 10 days కూడా ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి వాళ్ళని రాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేలాగా ప్లాన్ చేసి రిక్వెస్ట్ చేసామండి. కానీ మీరందరూ కూడా మా మాటని స్వీకరించి వచ్చినందుకు చాలా పెద్ద థ్యాంక్స్ అండి. ఈ రోజు అసలు అందరూ సపోర్ట్ చేశారు, అంటే వెనక్కున్న వాళ్ళు ఎవరు కనిపించారు. వీడు అనిత, నేను ఫస్ట్ అనితకి ఒకసారి ఫోన్ చేసి చెప్పాను, అనిత మనం ఒకసారి మాధవి అంకల్ కలిసాం కదా, మళ్ళీ మనం ఎప్పుడు ప్లాన్ చేద్దాం. అందరికీ ఫోన్ చేసి వాళ్ళ డేట్ కనుక్కుని ఎక్కడైతే బాగుంటుంది అనుకున్నాం. మధురపూడి ఎయిర్పోర్ట్ ద్వారా ప్లేస్ అనుకున్నాం. అక్కడ పెట్టి ప్లేస్ అందరికీ నచ్చుతుంది, కానీ ఏంటంటే లెంత్ లాంగ్ అయిపోతుంది. ఎవరైనా దూరం నుంచి రావాల్సిన వాళ్ళు దూరం వల్ల వచ్చే వాళ్ళు కూడా రావడానికి ఆలోచిస్తారు. నేనేం చేశానంటే మన కాలేజీ అయితే బాగుంటుంది, పర్మిషన్ అడుగుదాం అని చెప్పి సత్యనారాయణ నేను కలిసి 2 పోలీస్ స్టేషన్కి వెళ్ళి పర్మిషన్ అడిగి కాలేజీలో తీసుకున్నాం. వాళ్ళు కూడా ప్రిన్సిపల్ సార్ కూడా మనకి ఈ కాలేజీలో చదివాం కాబట్టి పర్మిషన్ వెంటనే ఏమీ కూడా అడ్డు చెప్పకుండా ఓకే అన్నారు. ఇంకో విషయం ఏంటంటే రవి కూడా స్వామి మాల్లో ఉండి మాకు ఆయన విలువైన టైం కూడా మాకు కేటాయించి షూట్లు కూడా వెళ్ళకుండా, అదే స్వామి ఒకసారి మనతో చిన్న పని ఉంది, మీటింగ్ పెట్టుకున్నాం ఒకసారి రాన్ చేసి అంటే మేము ప్రతి స్పాట్ కూడా మీరు అడిగితే మా ఇంట్లో పెట్టుకున్నాం. మాధవ్, నేను, రవి, ఇమ్రాన్ కూడా ఈ రోజు మనతో పాటు స్పెండ్ చేసింది. కానీ వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయి పెళ్ళండి ఈవినింగ్, వాడు రావడానికి మధ్యాహ్నం వచ్చి 1 గంట మనతో స్పెండ్ చేసి వెళ్ళాడు. వచ్చినందుకు వాడికి చాలా థ్యాంక్స్. తర్వాత ఫ్యామిలీతో వచ్చినందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉందండి. పిల్లలతో పాటు ఈరోజు సండే అయినా కూడా రేపు పొద్దున్నే మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. ఎక్కడెక్కడి నుంచో గుంటూరు నుంచి, కడప నుంచి, భవానీ శంకర్ అయితే హైదరాబాద్ నుంచి వచ్చాడు. వీళ్ళందరూ లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మన విజయ్, మా సిఈసి క్లాస్ కి మా లీడర్షిప్ అప్పుడు రౌండ్ అప్ ఉన్నది, బూట్ గేమ్ ఉందండి, మీరు కూడా సహకరించాలి. మీరు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేశారని నేను అనుకున్నాను. ఏమైనా చిన్న చిన్న తప్పులేదు ఉంటే కనుక మమ్మల్ని నెక్స్ట్ మీటింగ్ లో అది రిపీట్ అవ్వదు. రెండోది ఏంటంటే ఈ గ్రూప్ ని కంటిన్యూ చేద్దాం, ఈ వాట్సాప్ గ్రూప్ ని కంటిన్యూ చేద్దాం. ఎవరు కూడా లెఫ్ట్ అవ్వకండి. గుడ్ మార్నింగ్ కానీ గుడ్ నైట్ కానీ అది కాకుండా అంతకు మించి ఏదైనా పెట్టండి గ్రూప్ లో. గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అనేది అది కామన్ గా ప్రతి ఒక్కరు చెప్పుకునేది. ఈ రోజు జరుగుతున్న టాపిక్ గురించి మాట్లాడింది సరదాగా. నెక్స్ట్ ఏంటంటే దీనికన్నా రెట్టింపు అవ్వాలి. మనం ఇప్పుడు గ్రూప్ లో ఉన్నది 52 మంది వాట్సాప్ గ్రూప్ లో, కానీ ఇక్కడ వచ్చింది 30 మంది. 30 మందితో పాటు చేసినా కూడా సక్సెస్ అయ్యింది.
నెక్స్ట్ అన్నయ్య స్వామి అందరూ కూడా కలిసి అందరూ ఫ్యామిలీతో వచ్చి మళ్ళీ రెడీగా ఉన్నారా? మీరు ఓకే అంటే అందరికి అనుకున్న టైం ఉంది. రాజమండ్రి కూడా పెట్టుకుందాం. లైటింగ్ డల్ అయిపోతుంది. క్షమించండి. చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియనితనం, మొదటి ప్రేమలో తీయందనము. అందరికీ మెయిన్గా చాలా థ్యాంక్స్. నేను ఏమనుకుంటానంటే రాజమండ్రిలో ఉన్నాను నేను, నాకు ఇక్కడ ఎవ్వరూ తెలీదు. అందరూ నాకు నేను డిగ్రీ చేసింది MBA చేసింది తెలంగాణ, అక్కడికి వెళ్ళి గోర్ని ఎక్స్ట్రా సాగు కడతారు. ఎందాక సాగు కడతారు తెలుసా ప్రాంప్టింగ్. ఇక్కడ నుండి కూడా మనం కలవలేకపోతున్నామే, అందరినీ గ్యాదర్ చేసి కలపాలి. మనం ఆ రోజుల్లో మూమెంట్స్ అన్ని గుర్తు తెచ్చుకోవాలి. కనీసం ఇలా 1 year ఒకసారి కలిసినా అవి లైఫ్ లాంగ్ గుర్తుంటాయి మనకి. ఆ ఇయర్ అంతా గుర్తుంటది. ఈసారి ఖచ్చితంగా సమ్మర్ చాలా మంది వస్తారంట, సంక్రాంతికి వస్తారంట. అప్పుడు ఖచ్చితంగా ఎక్కడా లేకపోతే మా ఇంటికి వచ్చేయండి. ఓకే, ఇంకా ఇంత కష్టపడి కాలేజ్ లో చదివి పెళ్లి చేసుకున్నందుకు మా ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. ఇంకా మిస్ అయ్యాడు అన్నారు వీడియో ఉంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. అందరూ బాగున్నా. ఎన్ని సంవత్సరాలు అయిందో కలుసుకొని అదే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి మళ్ళీ ప్లాన్ చేసుకుందాం. ఈ టైంకి వద్దు సార్, ఏ టైం? ఓ 2 నెలల తర్వాత నాకు కుదరట్లేదు. సమ్మర్లో పెట్టుకుందాం. సమ్మర్ అందరూ పెట్టుకోవచ్చు. మొత్తం మన క్లాస్ లో కూడా ఎంతమంది ఉన్నారు? 120 మందా? మొత్తం అందరూ రావాలి ఈసారి. అదే ఓకే, ఆ. థ్యాంక్ యూ. ఎదలోతులో ఏ మూలను నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. ఇది ఎక్కడో అనుకుని ఎక్కడో చేసి చివరికి ఇక్కడ అయ్యింది. ఓకే, విషయం అంటే ఏం లేదు. గెట్ టుగెదర్ అనుకున్నాం, ఫస్ట్ కలుద్దాం అనుకున్నాం. మొత్తం అందరూ వస్తారా రారా అంటే ఎప్పుడు గెట్ టుగెదర్ అనుకున్నాం కానీ ఒక 10 మంది, మహా అయితే 15 మంది. నాకు తెలిసి ఫస్ట్ టైం ఇది 30 members 27 members అంటే విత్ ఫ్యామిలీస్తో. దీనికి పునాది పడింది మాత్రం మాధవి వాళ్ళ ఇంటి దగ్గర. పాపం వాళ్ళ డాడీ, మాధవి, వాళ్ళ సిస్టర్, వాళ్ళ తమ్ముడు. అప్పుడేంటో దీనికంత కష్టపడలేదు. జస్ట్ వచ్చాము, గ్యాదర్ అయ్యాము, కాసేపు కష్టపడి మాట్లాడుకున్నాము, లంచ్ అయింది, 4 ఫోటోలు దిగాము, వెళ్ళిపోయాం. అక్కడ పడిన పునాది ఈరోజు మన PEC ఫస్ట్ ఇయర్ బిల్డింగ్లో అయింది. నెక్స్ట్ ఇయర్ 2వ ఇయర్ బిల్డింగ్ అయితే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాం. ఇంకా చెప్పాలంటే చాలా మాట్లాడదాం అనుకున్నాను కానీ మర్చిపోయి వీళ్ళందరూ మాట్లాడుతుంటే. మైక్ ఉందని కాదు, వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత అన్నీ మర్చిపోయింది నేను. వాళ్ళు మాట్లాడతాను ఎందుకంటే అంత బాగా మాట్లాడారు అందరూని. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇంకేం లేదు, మళ్ళీ కలవాలంతే. థ్యాంక్ యూ. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. హరి ఓం గణపతి గుణవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పతః నశ్రుణ్వత్.
गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि చేసినట్టు మర్రి చెట్టు నీడలోన కుర్ర గుంపు కూడినట్టు ఎర్ర జొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 తీర నాటు 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 కూర నాటు 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 పచ్చి మిరపలాగా పిచ్చ నాటు 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 పిచ్చు కత్తిలాగా వెర్రి నాటు. I've had enough of this nonsense! You two, out! No, Jake, I've had enough of your bullying. Oh, wow! Go! పోయేలా ఢండన కరమోగినట్టు సెవులు సిల్లు పడేలాగా కీసు పిట్ట కూసినట్టు ఏలు సిటికెలేసేలా ఎప్పారం సాగినట్టు కాలు సింధు తొక్కేలా దుమ్మారం రేగినట్టు ఒళ్ళు చెమట పట్టేలా వీరంగం చేసినట్టు నా పాట చూడు నా పాట చూడు నా పాట చూడు నాటు 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 తీర నాటు 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 కూర నాటు 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 గట్ట పారలాగా చెట్ట నాటు 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 ఉక్కపోతలాగా టిక్క నాటు. భూమి దత్తరిల్లేలా ఒంటిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు 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 అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంతా టుముకు టుముకులాడేలా దూకేనో సరాసరి నాటు నాటు నాటు
song. అరే అలై పల్లై మల్లై పుల్లై దిల్లు మొత్తం కోలో అరే మామా చిత్తా చేసే రచ్చ ఎంజాయ్మెంట్ యోలో మన బాసు ఇట్టా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్ అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు Hey, lyric, pagad pet, eat, lapet. Don't stop dancing. Bonagalu loading. Don't stop dancing. Bonagalu loading. చటాక్ పటాక్ లటాక్ పటాక్ మస్తు గుద్ది జోను గిరా గిరా లేపి కొట్టు మోగిపోద్ది టౌను సలాం కొట్టు చిల్లం కొట్టు మనదే రా ప్లేసు దీన్ని మారు ఇలా కొట్టి పెంచు జరా డోసు Hey, don't stop dancing. Bonagalu loading. Don't stop dancing. Aba Bonagalu loading. అబ్బా అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే. ఏదో మీ అభిమానం అక్కాయ్. Hey, don't stop dancing. Bonakalu loading. హే పట్టు చీరనే కట్టుకున్నా కట్టుకున్నులో కట్టుకున్నా టిక్కీ బొట్టే వెట్టుకున్నా వెట్టుకున్నులో వెట్టుకున్నా నడుముకు వడ్డాణం చుట్టుకున్నా చుట్టుకున్నులో చుట్టుకున్నా దిష్టి సుక్కనే దిద్దుకున్నా దిద్దుకున్నులో దిద్దుకున్నా పెళ్లి కూతురు ముస్తాబురో నువ్వు యాడంగా వస్తావురో చెయ్యి నీ చేతికిస్తాను రో అడుగు నీ అడుగులేస్తాను రో నేను మెచ్చి నన్నే మెచ్చేటోడా ఇట్టే వస్తారా నీ వెంట నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని చెరువు కట్ట పొంటిచే మంతివానం బంతివానం చే మంతివానం చే మంతులు దెంపి దండ అల్లుకున్నా అల్లుకున్నులో అల్లుకున్నా మా ఊరు భాగం జూన మల్లెవానం మల్లెవానములో మల్లెవానం మా మల్లెలు దెంపి బొల్లో నింపుకున్నా నింపుకున్నులో నింపుకున్నా నువ్వు నన్నేలుకున్నావు రో దండ మెల్లో నయ్యేస్తాను రో నేను నీ ఏలు పట్టుకొని మల్లె జల్లో నయ్యేదాను రో మంచి మర్యాదలు తెలిసిన దాన్ని మట్టి మనుషుల్లోన పెరిగిన దాన్ని నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని నే అవ్వసాటు వాడ పిల్లనయ్యో పిల్లనయ్యో వాడ పిల్లనయ్యో మా నాన్న గుండెల్లోన ప్రేమనయ్యో ప్రేమనయ్యో నేను ప్రేమనయ్యో 7 గడపలల్లో ఒక్క దాన్ని రయ్యో ఒక్క దాన్ని రయ్యో మా
ప్రేమోలకు ప్రాణమయ్యో ప్రాణమయ్యో నేను ప్రాణమయ్యో అంటూ ఎన్నెల్లో ఎత్తుకొని ఎన్న ముద్దలు పెట్టుకొని ఎన్ని మారాలు చేస్తూ ఉన్నా నన్ను గారాలు చేసుకొని చేతుల్లో పెంచారు పువ్వల్లే నన్ను నీ చేతికిస్తారా నన్నేరా నేను నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని నా కుడికాలు నీ ఇంట్లో పెట్టినంకుల్లో పెట్టినంక సిరి సంపద సంబూరం గల్గునింకా నిన్ను గన్నోలే కన్నోళ్ళు అనుకుంటా నీ కష్టాల్లో భాగాలు పంచుకుంటా సుక్క పొద్దుకే నిద్రలేసి సుక్కల ముక్కులా కిట్లేసి సుక్కలే నిన్ను నన్ను చూసి మురిసిపోయేలా నీతో కలిసి నా 7 జన్మాలు నీకిచ్చుకుంటా నీ తోడులో నన్ను నే మెచ్చుకుంటా నీ బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని బుల్లెట్ బండెక్కి వచ్చే తప్ప గుడుగుడుగుడుగుడుగని అందాల దుర్యానే చూపి తప్ప చిక్కు 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 బుక్కని నిన్ను చూడబుద్దైతాంది రాజిగో మాట్లాడబుద్దైతాంది రాజిగో చెయ్యి పట్ట బుద్దైతాంది రాజిగో ముద్దు పెట్ట బుద్దైతాంది రాజిగో అట్ట అంటుంటే మస్తుందే ఓ పిల్లో లవ్వు తన్నుకు వస్తుందే టన్నుల్లో భూమి పూజ చేసుకుంటా బుక్కల్లో కొంప కోడు కట్టుకుంటా కౌగిల్లో నిన్ను చూస్తే ఎట్లా ఉంటాది గుండె గట్టిగా కొట్టేసుకుంటాది నన్ను చూస్తే అట్టే ఉంటాది దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది ముద్దిచ్చేవానంట మురిపించేవానంట గోర్వెచ్చ వయసంతా వానంట చల్ 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 తోరా
ఇప్పుడు శురువాయే అరే చిక్కిలి గిల్లి గిల్లి గింతాయే ఈ తిక్క గాలి వలన మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన కూడా అంబర్పేట మల్లెపల్లి మలకపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా మల్లేసన్న దావత్లా పన్ను గాని భారత్లా టిల్లు అన్న దిగిందంటే డించక్ డించక్ దుంకాలా డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు కొట్టది తీన్ మారు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు వెచ్చన పెంచి పట్టు బాక్సులు మరిగేటట్టు డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు పెక్కేసి కొట్టిందంటే తత్తరిల్లు డాన్స్ ఫ్లోర్ డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు డీజే టిల్లు పట్టు కొట్టకునే నాది లట్టు 09 333 222. Any function in the junction, call me. The name is DJ Tillu. అరే చంకీ షట్టు వీన్ని కుంగురు చుట్టు అట్లా ఎల్లిందంటే స్టార్లే సల్లం కొట్టు ఏ గల్లీ చుట్టూ అందరే జల్లినట్టు మస్తుగా నవ్విందంటే పోరీలా తిల్లు పట్టు అన్న ఫోటో పెట్టుకుని జిమ్ సెంటర్లన్నీ పోటీ వడి వడి పబ్లిసిటీ చేస్తాయే డీజే టిల్లు మాడుతున్నాడు లొల్లైతుంది అయితే ఫోన్ పెట్టేవే డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు కొట్టది తీన్ మారు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు వెచ్చన పెంచి పట్టు బాక్సులు మరిగేటట్టు డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు పెక్కేసి కొట్టిందంటే తత్తరిల్లు డాన్స్ ఫ్లోర్ డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు డీజే టిల్లు పట్టు కొట్టకునే నాది లట్టు
సజనాజీ హాట్ హాట్ శగునాది రాత రాత సజనాజీ హాట్ హాట్ నైనా విచు సజనా దే లాయే జావా షాట్ వాట్ మే బల్ ఖావా హత్ నా ఆవా మే బల్ ఖావా హత్ నా ఆవా యార్ మేరే తో బచనా मैं नागिन 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 डांस नचना मैं नागिन 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 डांस नचना मैं नागिन 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 डांस नचना मैं नागिन 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 దించర దించర దించు మావయ్య చాడు దించు దించర దించర దించు బావయ్య చాడు దించు చిచ్చావ చాడు దించు మచ్చావ చాడు దించు పిలిసినోడు చాడు దించు పిలవనోడు చాడు దించు మా ఓడు చాడు మీ ఓడు చాడు మన ఓడు చాడు దించు కళ్ళతో పోటో ఇళ్ళతో నల్లగండ్ల అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చత పోతది అది పోత ఇంకోతొస్తది హీరో హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితి మహా లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటి మహా ఓయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితి మహా లెక్క నన్న చెయ్యడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితి మహా లెక్క నన్న చెయ్యడు మీరు గోగనిస్తుంటారు పిచ్చిగా మీ వెనక పడితే పూజిస్తారు స్టేటస్ లో సింగిల్ అని పెట్టేస్తారు లవరు ఉన్నదాని ఫ్రెండ్ ను ట్రై చేస్తారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అవ్వ అయ్యను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అవ్వ అయ్యను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు ఎట్టి పోరల్ల చేసి ఆడిపిస్తారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు కెరీర్లంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు కెరీర్లంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు మాటలు అన్నీ మరిచిపోయా నీళ్ళే నమిలేసి ఇల్లు వలికి రంగు రంగు ముగ్గులెత్తినట్టు గుండెకెంత సందడొచ్చరా వేప చెట్టు ఆకులన్నీ గుమ్మరించినట్టు ఈడుకేమో జాతరొచ్చరా
చివర దాచుకున్న చిల్లరే నువ్వురా రాత్రిరంతా నిద్రపోని గల్లరే నీదిరా మూడు వారిపోయి ఉన్న అడవి లాంటి ఆశకేమ ఒక్కసారి చిగురులొచ్చారా నా మనసే నీవనకే తిరిగినది నీ మనసే నాకిమ్మని అడిగినది లలాయి లై రే లై రే లై లలాయి లై రే లై రే లలాయి లై రే లై రే లై లలాయి లై రే లై రే చమక్ చమక్ చామ్ చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికేదో హొయ్యా చనక్ చనక్ చాం పట్టుకో పట్టుకో చంపెదరువులే దెయ్యా హొయ్యా రే హొయ్యా హొయ్యా హొయ్ హొయ్యారం సయ్యందయ్యా హొయ్యా రే హొయ్యా హొయ్యా హొయ్యయ్యా రే తస్సాదియ్యా చామ్ చామ్ చక్క చామ్ త్వరగా ఇచ్చై నీలంచం చాం చాం చక్క చాం చొరవే చేసి మరి కొంచెం అరే చమక్ చమక్ చామ్ చుట్టుకో చుట్టుకో ఛాన్స్ దొరికరో హొయ్యా హే చనక్ చనక్ చాం పట్టుకో పట్టుకో చంపెదరువులే దెయ్యా అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ అమ్మ నీనున్నని బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా పురుషుల్లోన పొంగవా పులకింత అట్టకబాలా పాటకబాలా స్వచ్ఛమైన అర్థ తెనుగు బిట్టకబాలా ఆట కావాలి పాట కావాలి గాజువాక సెంటర్లో ఫ్లాట్ కావాలి ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ మానేదెట్ట గురువాది నా హాబీ ఊపై ఒళ్ళే చేసే డ్రిల్లే భూగోళం మదిరేలా కథం తొక్కాలే స్వీట్ కబాలా హాట్ కబాలా నాణ్యమైన నాటు చికెన్ లెగ్స్ కబాలా స్వీట్ కావాలి హాట్ కావాలి రాసిస్తే వైజాగ్లో ఫ్లాట్ కావాలి జలకు జలకు గులుకులతో నడిచే పోరి నీ తలుకు తలుకు అందాలతో మతెక్కించే కోరి చూపులతో నా మనసును గుచ్చేసావనారి ఇది చూస్తే మన సాగనందే ఐఎమ్ వెరీ సారీ చల్లకొచ్చి ముంత దస్తే లాభం లేదే పిల్లగాలి గిల్లుతోంది దిల్ దే 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 మందపేట కుర్రగాన్ని వా బావయ్య మనీ పర్సు చూస్తే తస్తదయ్య మహాయుదయ్య ఓకే రాణి చేస్తా బోణి ఆ పైన చెప్పొస్తే మరో కహాని చిప్స్ కవాలా లిప్స్ కవాలా గరం గరం సింగపూర్ పప్స్ కవాలా చిప్స్ కావాలి లిప్స్ కావాలి అప్పమెంగ ఇదే షిప్పు యాడ్ కావాలి
కొరకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. మా క్లాస్ రూమ్ అది సెకండ్ ఇయర్ నర్సరీ ఉంటుంది మా క్లాస్ రూమ్. ఎప్పుడైనా క్లాస్లో ఉన్నారా చెప్పరా? నేను క్లాస్ రూమ్ కంటే గ్రౌండ్ లెగ్ ఉండేవాడిని. పీడీ సార్ ఉండేవారు మాకు రామచంద్ర గారు అని చెప్పి మా గురువుగారు. మా గురువుగారు రూమ్లో ఉండేవాడిని. ఫస్ట్ నుంచి గ్రౌండ్ నుంచి ప్రాక్టీస్లో ఎక్కువ రన్నింగ్ కబడ్డీ అని చెప్పి ఆ గ్రౌండ్ నమ్ముకుని ఉండడం వల్ల ఈరోజు కాకి ఇటుపో వేసుకున్నాను. నేను కానిస్టేబుల్గా 2011లో సెలెక్ట్ అయ్యి ఇప్పుడు రాజనగరం పోలీస్ స్టేషన్లో చేస్తున్నానండి. బాబు పాప నాకు 1976, 78 బ్యాచ్ కూడా గెట్ టుగెదర్ చేసుకున్నారంట. ఇక్కడే వాళ్ళు డొనేట్ చేసినట్టు షెడ్ కట్టించారంట. చాలా ఎంతోమందికి లైఫ్ ఇచ్చిందండి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అండ్ ఆర్ట్స్ కాలేజ్ కూడా. ఎంతోమంది ఉద్యోగస్తులుగాను బయటగా తయారు చేసిందండి కాలేజ్. ఈ డేస్ని మర్చిపోలేదు. ఇటువంటి గెట్ టుగెదర్ అనేది జరుపుకోవడానికి మెయిన్ కారణం అనిత వీరు. వాళ్ళకి థ్యాంక్స్. అందరూ చాలామంది మిస్ అవ్వకుండా వచ్చారు, కొంతమంది మిస్ అయ్యారు. మన బ్యాచ్లో మిస్ అయిన వాళ్ళు బాబ్జీ, మన ఎఫ్సిబా, మన బాలాజీ, రమణ వీళ్ళందరూ కొంతమంది మిస్ అయ్యారు, రాలేదు. మనం ఉన్న దాంట్లో మన వెంకటేశ్వరిని తెలుసుకుని అందరికీ మన వెంకటేశ్వరిని మిస్ అయ్యాం. అలాగే ఆసిఫ్, ఆరిఫ్ ఎవరు ఉన్నారో అతను కూడా మిస్ అయ్యాం. ఆరిఫ్ రాజమండ్రిలో ఉండి కూడా కొంతమంది రాలేదు, మిస్ అయిపోయారు. వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఇటువంటి డే మళ్ళీ రావాలని కోరుకుంటాను. నేను ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ కలిసాం, అది గుర్తుంచుకోండి అందరూ. ఓకే, థ్యాంక్ యూ అండ్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఎవరీవన్. తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది. జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది. మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే. మోమాటాలే లేని కళే చాలు వారే. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా. వచ్చిన వాళ్ళ హస్బెండ్స్ కి, వాళ్ళ వైఫ్స్ కి మైక్ దగ్గర ఎందుకంటే అర్థం చేసుకుని తీసుకురావడం ఈ రోజుల్లో అనేది అంత ఈజీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎక్కడ చేయాలంటే సిగ్గుపడుతున్నా చెప్పు. ఇదే కాలేజ్లో నేను 200 రూపాయలు లంచం ఇచ్చి ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాను. అప్పుడు నాకు 264 మార్క్స్. నాకు ఈ కాలేజ్లో సీటే రాదనుకున్నాను. ఈ కాలేజ్ ఆగ్రహించలేదు. సో ఈ రోజు నేను ఓకే నా ఫ్యామిలీ చూసుకునే స్థాయిలో ఉన్నాను, హ్యాపీ. సో దానికి ఫస్ట్ రీజన్ నాకు ఈ కాలేజే. సో ఎమోషన్ అనేది నాకు ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉంటుంది. దీని కాలేజ్కి ఎప్పుడు రుణపడే ఉంటాను. జస్ట్ నేను
ఇంటర్మీడియట్తో అయిపోతాయి. మనకు ఫస్ట్ ఇయర్ నాకు 5 సబ్జెక్ట్స్ ఒక సబ్జెక్టే పాస్ అయ్యాను. సెకండ్ ఇయర్కి 9 సబ్జెక్ట్స్ ఉన్నాయి. రోడ్డు మీదే ఉండేవాడిని. వేరే సార్ అని మా ఇంగ్లీష్ సార్ ఉండేవారు. ఎన్ఎస్ఎస్లో ఉండవు, నా పుణ్యం ఏంటో తెలియదు. కానీ సార్ పిలిచి నువ్వు వెళ్ళరా, నువ్వు రాస్తారా అన్నారు. అట్ టైం 9 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసి జాబ్ చేస్తూ పేపర్ మిల్లోని డిగ్రీ కంప్లీట్ చేసి ఎంబీఏ కూడా కంప్లీట్ చేసి వాళ్ళతో బ్రాంచ్ మేనేజర్గా ఈరోజు నేను సర్వే అవ్వగలుగుతానంటే రోజు క్రెడిట్ టు మా సార్ అండ్ మా కాలేజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ కాలేజ్ ఎప్పుడు రుణపడే ఉంటాను. ఆ నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంతా వేరు. ఇంటర్మీడియట్లోని కొత్త జీవితం చూసిన టైంలో వీళ్ళతో కలిసి ఆ రోజుల్లో ఉన్న ఫైనాన్షియల్ స్ట్రగుల్కి మన దగ్గర ఉన్న పాకెట్ మనీకి తిరగడం అనేది ఆ రోజులు చాలా హ్యాపీగా 5 రూపాయల టికెట్ 10 రూపాయల టికెట్ సినిమాకి వెళ్ళి మనం రోజులు అనేది అదే 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 మాకు ఒక్క రూమే ఉంటుంది. దాని కింద క్యాంటీన్ ఉండేది. ఈ 170 మెంబర్స్ ఆల్మోస్ట్ ఉండేవారు. 164 170 మెంబర్స్ ఉంటారు. టీచర్ అక్కడ క్లాస్ చెప్తుంటే ఈ మూల నుంచి వచ్చి కింద వచ్చి కాదు ఒకే ఒకటి స్టూడెంట్ ఉండేవాడు. ఎవడంటే ఆడే అక్కడే డైలీగా ఫార్మల్స్ వేసుకొని కాలేజ్కి వచ్చి చాడీలు చెప్పేవాడు. వాడే లీడర్షిప్ చేసేవాడు. ఈ రోజు కన్నా అలాగే ఉన్నాడు. సో ఎన్నో అనుభవాలు ఆయన మాది ఎప్పుడు నీ విషయంలో ఎప్పుడు మేము మర్చిపోకుండా చేయాలి అనేది. సో మీ ఫాదర్ కూడా మాకు అంత సపోర్ట్ చేశారు. ఆ రోజు కూడా భీమవరం నుంచి సత్యం వచ్చింది తన ఫ్యామిలీని తీసుకొని. చాలామంది వచ్చారు. కానీ ఆ గుర్తు ఉండడం రావడం అనేది అంత చిన్న విషయం కాదు. ఈ రోజులో ఎవరు సెల్ఫిష్ ఆడదే ఇవి 20 సంవత్సరాలు కలిసినాం కదా, ఎందుకు అవసరం లేదు, ఆ ఎమోషన్ ఉంటుంది లేదు తెలియదు. ఎందుకంటే ఇప్పటిదాకా నేను అందరితో ట్రావెల్ అయినా నాకే క్లారిటీ లేదు. కాదంటే ఈ రోజు కలిసినప్పుడు మనం అందరం ఒక ఫేస్ని చూడగలుగుతుంటే ఆ రోజు మాట్లాడుకోలేకపోయాం మనం. అప్పుడున్న సిచ్యువేషన్కి మొహమాటం తెలియని స్టేజ్. సో ఇప్పుడు అందరం మెచ్యూర్డే కాబట్టి మనం అందరం మాట్లాడగలుగుతున్నాం. సో ఆ రోజు మనం చేస్తూ ఇలా తెలిసింది. ఈ రోజుకి మనం ఇలా కలర్ వెళ్ళినందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మన పిల్లలకి మనం ఏంటంటే చెప్పగలుగుతున్నాం. సో ఎక్కడ స్టార్ట్ అయ్యేది ఇంపార్టెంట్ కాదు, ఎక్కడ ఎండ్ అవుతున్న టైంలో మనందరం కలగలుగుతున్నది ఇంపార్టెంట్. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మ్యాక్సిమం మనం కలిసే టైం వచ్చినప్పుడు ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎమోషన్స్ మనం అందరితో షేర్ చేసుకోవచ్చు. కాకపోతే మనతో కలిసిన ఫ్రెండ్స్తో కలిసినప్పుడు ఈ రోజు స్టేజ్ మీద డ్యాన్స్ చేయగలిగారు, ఇంకో ఫంక్షన్కి వెళ్తే వేయగలరా డ్యాన్స్? అది ఆ ఫ్రెండ్స్ మీరు హక్ చేసుకోగలరా? ఎంతైనా హాయ్ బాయ్. కాదు ఇక్కడ ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ క్యారీ చేసుకుంటే అది అందరికీ మనందరూ కలిసి వస్తుంది నా ఒపీనియన్. సో ఎంతకంటే ఎక్కువ నేను మాట్లాడను. మీరు అందరూ వచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. దుడుకులలో నిలిచిన స్నేహమా, వానవస్తే కాగితాలే అడవలయ్యే జ్ఞాపకాలే, నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే, గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం, మొదలు తొదలు తెలిపే ముడి వీడకుందే, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే. కన్నులనే తుడిచిన నేస్తమా, ఒడి దుడుకులలో నిలిచిన స్నేహమా. వీడుకోలే